1.29 లోకి ఎంటర్ అవుతాను. సో, ఫస్ట్ మనం కొన్ని ప్రూఫ్స్ తీసుకొని దాని తర్వాత మనం చెక్ చేద్దాం. kubectl describe get pod kubectl describe pod అండ్ ఒక పాడ్ నేమ్ తీసుకొని గ్రెప్ చేస్తాను. గ్రెప్ ఇమేజ్. ఇమేజ్. సో, ఇమేజ్ ఇస్తే ఇప్పుడు నా వర్షన్ ఎక్కడుంది? 1.29.1 ఉంది. ఇప్పుడు మనం రోల్ బ్యాక్ చేద్దాం. రోల్ బ్యాక్‌కి కమాండ్ వచ్చేసి kubectl rollout సేమ్ రోల్అవుట్ కమాండ్. ఇక్కడ మనం హిస్టరీ కాకుండా అన్‌డూ చేస్తున్నాం. అన్‌డూ దేన్ని చేస్తున్నాం? డిప్లాయ్‌మెంట్ చేస్తున్నాం. సో, డిప్లాయ్‌మెంట్ నేమ్ ఏంటి? -డిప్లాయ్‌మెంట్. సో, ఇక్కడ ఏం చెప్పింది నాకు? రోల్డ్ బ్యాక్. అంటే నా నా వర్షన్ ఏదైతే 1.29.1లో ఉందో దాని నుంచి ఒక వర్షన్ బ్యాక్‌కి వెళ్ళింది. ఒక వర్షన్ బ్యాక్ వెళ్తే ఇక్కడ ఒక వర్షన్ బ్యాక్ అంటే ఏంటి? రివిజన్ 3. రివిజన్ 3లో ఏముంది నాకు? 1.29 ఉంది. సో, ఇప్పుడు మనం చెక్ చేద్దాం. kubectl get pod kubectl describe pod అండ్ దెన్ నా pod ఒక నేమ్. చూస్తే చూడండి, ముందు వర్షన్ ఎక్కడుంది? 1.29 ఉంది. దాని తర్వాత నేనేం చేశాను? రోల్ బ్యాక్ చేశాను. అంటే అన్‌డూ చేశాను. అన్‌డూ చేసిన వెంటనే ఏమైపోయింది? ఒక వర్షన్ బ్యాక్‌కి వెళ్ళింది. అంటే ఇది రివిజన్ 3కెళ్ళింది. సో, రివిజన్ 3లోనే కదా నాకు 1.29 ఉంది. సో, ఇప్పుడు మనం ఇంకొకసారి రోల్అవుట్ హిస్టరీ చెక్ చేద్దాం. kubectl rollout హిస్టరీ, దాని తర్వాత డిప్లాయ్, దాని తర్వాత nginx ఒక డిప్లాయ్‌మెంట్. నా డిప్లాయ్‌మెంట్ ఒక నేమ్. సో, ఇక్కడ చూడండి నాకు రివిజన్ నంబర్ కొంచెం మిస్ మ్యాచ్ అయిందిక్కడ. 1 వచ్చింది, 2 వచ్చింది, దాని తర్వాత 4, 5. నా రివిజన్ 3 ఏంటిక్కడ? నా రివిజన్ 3 ఇక్కడ చూస్తే నాకు 1.29. అదే ఇప్పుడు నా కరెంట్ వర్షన్ అంటే 5. దీన్ని ఇంకొంచెం ఈజీగా చెప్పేదానికి నేనిక్కడ డయాగ్రామ్ అయితే ఏస్తాను. సో, ఇక్కడ ఇది నా రివిజన్ 1 అనుకుందాం. సో, దీన్ని నేనేమనుకుంటాను? వర్షన్ 1 అనుకుందాం. V2, V3, V4. ఇక్కడ సైడ్‌లో నేనేం చేస్తాను? రివిజన్ నంబర్ తీసుకుంటాను. రివిజన్ నంబర్ 1. ఇది నా రివిజన్ నంబర్ 2. ఇది నా రివిజన్ నంబర్ 3. ఇది నా రివిజన్ నంబర్ 4. ఫైన్.